కేసీఆర్ వల్లే నీటి కష్టాలు. జగన్తో స్నేహంగా ఉంటూ జలదోపిడికి సహకరించాడు. కేసీఆర్ అసమర్థత, చేతగానితనం వల్లే పాలమూరుకు నీటి కష్టాలు వచ్చాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్లను ఏపీకి అప్పగించి చోద్యం చూశారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఏపీ నీళ్ల దోపిడీ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేడుకోలు. మేము అదే చెప్తున్నాం చాలా రోజుల నుంచి. ఈ కృష్ణా బేసిన్ నీళ్లు వాడుకోకుండా కృష్ణా బేసిన్లో ఉన్న మనం కృష్ణా బేసిన్ నీళ్లు అప్పనంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీకి ఇచ్చేసాం. ఆ టైంలో ఉన్న మన కేసీఆర్ గారు వాళ్ళతో అప్పట్లో మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి జగన్తో మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుపోండి అని చెప్పాడు. ఇష్టం వచ్చినట్టు నిజంగా ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఒకనొక టైంలో సిఆర్పిఎఫ్ వాళ్ళని పెట్టి కూడా తీసుకెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. అప్పుడేం మాట్లాడాల, ఎవరైతే ఈ హరీష్ రావు ఇప్పుడు మాట్లాడుతున్నాడో అప్పుడు వీళ్ళు మాట్లాడాల, అప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈయన హరీష్ రావు. ఏముంది, అక్కడ చంద్రబాబు ఉంటాడు. ఇలాంటి విషయాల్లో మనోడు చాలా స్పీడ్ అనమాట. పైగా సెంట్రల్ లెవెల్లో మంచి పలుకుబడి ఉంది చంద్రబాబు నాయుడికి. సెంట్రల్ లెవెల్లో ఏమన్నా చేయగల కెపాసిటీ ఉంది. ఇప్పుడు చక్రం తిప్పుతాడు. ఎలాగో ఇక్కడ కాంగ్రెసే ఉంది కాబట్టి. రెండు రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ల మంట. ఢిల్లీ కేంద్రంగా మరోసారి పావులు కదుపుతున్న చంద్రబాబు. గోదావరి, బనకచెర్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి. ఇది గోదావరి జలాల గురించా? జీబీ లింక్లో సాగర్ కుడికాల ద్వారా కృష్ణా నీళ్లకు ఎసరు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని ఉత్తమ్ కలిసిన 24 గంటల్లోనే అదే మంత్రితో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం భేటీ. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు, నిధులపై మంతనాలు. 2016లోనే పోలవరం, సోమశిల లింకుకు బాబు కుట్ర. ఇప్పుడు రీడిజైన్ చేసి జీబీ లింక్, జిఎస్ లింక్ పన్నాగం. అప్పుడైతే 350 టీఎంసీలు, ఇప్పుడు 400 టీఎంసీలు స్కెచ్. కేసీఆర్ నిర్వాహకంతో కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా గండి. బీఆర్ఎస్ హయాంలోనే మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు సామర్థ్యాల పెంపు. నాడు ఏపీకి సహకరించి నేడు రాద్ధాంతం చేసిన ప్రతిపక్షం. ఇదే పాయింట్ మేము చెప్తున్నాం. గతంలో పోతిరెడ్డిపాడు హైట్ పెంచుతున్నప్పుడు, ఎత్తు పెంచుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ సర్కార్ ఏం చేసింది? బీఆర్ఎస్ సర్కార్ చూస్తూ ఊరుకుంది కదా. పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచుతున్నప్పుడు, మన ఈ సంగమేశ్వరం ఎత్తు పెంచుతున్నప్పుడు ఏం చేస్తుంది బీఆర్ఎస్ సర్కారు? అప్పుడు ఖాళీగా ఉండి అప్పుడు చూస్తూ ఉండి జగన్మోహన్ రెడ్డి మనోడి తీసుకెళ్ళనివ్వండి, జగన్మోహన్ రెడ్డి మనోడి తీసుకెళ్ళనివ్వండి అని చెప్పి అప్పుడు మీరు కబుర్లు చెప్పుకొని ఇప్పుడు తీరా సీన్లోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. గోదావరిలోని మిగులు జలాలనే బనకచెర్ల ప్రాజెక్టుకు తరలిస్తామని చంద్రబాబు చెప్తున్నారు. కానీ అసలు ఆ మిగులు జలాలను కూడా వాటాలు తేల్చకుండా వాడుకోవడానికి లేదు. రాష్ట్ర విభజన తర్వాత గోదావరిపై 1486 టీఎంసీలను గంపగొత్తుగా కేటాయించగా అందులో తెలంగాణకు 968, ఏపీకి 518 టీఎంసీలు కేటాయించారు. అసలు మిగులు జలాలు ఎన్ని ఉన్నాయన్న దానిపైన పక్కా లెక్కలు తీయలేదు. మిగులు జలాలు తేలకుండా రెండు రాష్ట్రాల వాటాలను తేల్చలేని పరిస్థితి. అలాంటప్పుడు మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్ట్ ఎట్లా చేపడతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటు కృష్ణాలోనూ వాటాలు తేలకుండా ప్రాజెక్ట్ చేపట్టమంటున్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రిబ్యునల్లో రాష్ట్రాల వాటాలను తేల్చే సెక్షన్ 3పై వాదనను వినాలని మనం వాదిస్తుంటే, కాదు ముందు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపైన తేల్చాలని ఏపీ పట్టుబడుతుంది. దానికి కారణం ఇట్లాంటి జీబీ లింక్ ప్రాజెక్టుల అనుమానాలు వెల్లువెత్తున్నాయి. ప్రాజెక్టుల వాటాను తేలిస్తే లింక్ చేపట్టి ప్రాజెక్టుల వారీగా కృష్ణానదిని తరలించుకోవాలన్న కుట్రలో భాగంగానే ఆ వాదనను ఏపీ తెరపైకి తీసుకొచ్చిందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయంట. ఈయనేమంటారు? జలదోపిడీ చేస్తే సర్కారు మొద్దుంతరబోతుందని ఈయన అంటాడు. కానీ అసలు ఆ పర్మిషన్ ఇచ్చిందే మీరు. కృష్ణానదిపై వాటాపై గంపగొత్తగా అధికారం ఇచ్చిందే మీరు కదా వాళ్ళకి. ఇదిగో బేసిన్ అవలికి నీళ్లు తరలించొద్దని సుప్రీంకోర్టే చెప్పింది. కావేరీ అవార్డు ప్రకారం ఒక్క పంటకే నీళ్లు. కర్ణాటకకు అలాగే నీటి కేటాయింపులు. తెలంగాణ, ఏపీ జల వివాదం కూడా అలాంటిదే. భౌగోళిక స్థితి కన్నా చారిత్రక కారణాలే చూడాలి. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణల వాదనలు. మొత్తానికి అప్పట్లో వాళ్ళు, ఇప్పట్లో వీళ్ళు. వాళ్ళు చేశారంటే వీళ్ళు, వీళ్ళు చేశారంటే వాళ్ళు అనుకొని మొత్తానికి కృష్ణా జలాలను అయితే ఏపీకి అప్పనంగా ఇచ్చేస్తున్నారు. అప్పనంగా ఊరకే ఇచ్చేస్తున్నారు కృష్ణా జలాలను అయితే.